హాయ్ అండి, ఈరోజు మనం సజ్జబూరెలు చేసుకుందాం. నేను ఒక హాఫ్ కేజీ సజ్జలు తీసుకున్నాను. బాగా కడిగి ఆరబెట్టుకొని మరబట్టించుకుందాం. ఈ పిండిలో హాఫ్ చెక్క కొబ్బరి తురుము, బెల్లం కరగబెట్టుకొని బెల్లం హాఫ్ కేజీకి పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. కరగబెట్టుకొని దీనికి కావాల్సిన పిండి ముద్దకు వచ్చేలాగా కావాల్సిన నీళ్లు పోసుకొని ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలండి. పిండి ఇలా మనం బూట్ చేసుకోవటానికి వీలుగా పిండి కలుపుకొని, మరి గట్టిగా కాదు, మరి పలుచగా కాదు, సాఫ్ట్గా పిండి కలుపుకొని కవరికాయలు రాసుకొని ఇలా బూరెలాగా బూరెలాగా నొక్కి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కాగాక ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇదే విధంగా కలుపుకొని పెట్టుకోండి. చూసారా ఎంత బాగా పొంగినాయో. పిండి మరపట్టిస్తేనే బాగా సాఫ్ట్గా వస్తాయండి. మిక్సీ వేస్తే పలుగ్గా వస్తుంది పిండి. ఇలాగే పిండి మొత్తం చేసి పెట్టుకోవాలండి. వేడివేడిగా సజ్జబూరెలు రెడీ అండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, లోపలంతా డొల్లగా. చాలా హెల్దీ ఫుడ్ అండి. మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.